everyone. So especially Telugu students and Telugu parents, మీ పిల్లల్ని బీటెక్ ఏఐలో కానీ సైబర్ సెక్యూరిటీలో కానీ డేటా సైన్స్లో కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇలా ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే మాత్రం అహ్మదాబాద్ దగ్గర ఉన్న గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది ఓవరాల్గా 350 acres-లో ఉందన్నమాట మొత్తం యూనివర్సిటీ. అసలు బోల్డ్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ 16 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉంది. అండ్ ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఇంకెందుకు క్యాంపస్ టూర్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. సో యూనివర్సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చక్కటి పాజిటివ్ ఆరా అండ్ గ్రీనరీ అయితే కనుచూపు మేరలో ఉందన్నమాట. సో ఇన్ఫినిటీ వ్యూ అంటారు కదా అలాగా. సో ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఇటువైపు ఉంది అండ్ ఇంకొక బ్యాంక్ కూడా ఉందన్నమాట, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. అండ్ ATMs కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్ మీరు వెనకాల చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ ఉందన్నమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే యూనివర్సిటీకి మాత్రమే సపరేట్ గా పిన్ కోడ్ అనేది కూడా ఉంది. అంటే ఒక్కసారి స్టూడెంట్ స్టెప్ ఇన్ అయ్యాడు అంటే ఇంకా బయటికి ఇంటికి వెళ్ళడానికి తప్ప అసలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. క్యాంటీన్ దగ్గర నుంచి స్టేషనరీ దగ్గర నుంచి బ్యాంక్స్, ATMs ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏంటి బగ్గి అనుకుంటున్నారా? మరి 350 acres అండి, తిరగాలి కదా, లెట్స్ గో. సో మొత్తం 350 acres లో బిల్డింగ్స్ కావచ్చు అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెస్సులు, హాస్టల్స్ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఒక్కొక్క కోర్స్ వాళ్ళు డిజైన్ చేసిన విధానం అండ్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట. 2019 అంటే ChatGPT రాకముందే మనకు AI ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి కోర్స్ అనేది కరికులం లో ఇంక్లూడ్ చేశారు. సో నెక్స్ట్ 5 years తర్వాత మొత్తం AI భూమ్ లో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ AI నేర్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం గణపతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో ఎస్, యూనివర్సిటీ బిల్డింగ్ అయితే వచ్చేసాము. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అని, లెట్స్ గో. యూనివర్సిటీ బిల్డింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో రాగానే ఇటు చూసినట్లయితే 16 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్. సో ఇవే IBM కావచ్చు, TCS కావచ్చు, లేకపోతే ఈ ఇన్ఫో చిప్స్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ తో కూడా టైఅప్ ఉంది. సో యూ కెన్ సీ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. లింకన్ యూనివర్సిటీతో కావచ్చు, గ్లెండేల్ యూనివర్సిటీ కావచ్చు, అండ్ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఫుజారై అవార్డ్స్ కావచ్చు. సో మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుజరాత్ నుంచి, అండ్ అలాగే బ్యాండ్ ఎక్సలెంట్ అన్నమాట, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ నుంచి, అండ్ నిర్ఫ్ ఇన్నోవేషన్ ఇండియా ర్యాంకింగ్స్ అండ్ ర్యాంక్ బ్యాండ్ మనకు ఇక్కడ చూసినట్లయితే 101 నుంచి 150 బ్యాండ్ లో ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ కూడా మనకు. ఫీ స్ట్రక్చర్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది ట్రస్ట్ రన్ చేస్తుంది అనమాట. సో ట్రస్ట్ రన్ చేస్తుంది కాబట్టి అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే మనకి ఇంత మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్లేస్మెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు వెళ్ళి ల్యాబ్స్ చూద్దాము, లైబ్రరీస్ చూద్దాం, క్లాస్ రూమ్స్ చూద్దాం, ప్రతి ఒక్కటి అమేజింగ్ గా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉండడం జరుగుతుంది. హాస్టల్స్ కానీ, అకామిడేషన్స్ కానీ, ఎస్పెషల్లీ ఫుడ్ కూడా వాళ్ళు చాలా టేక్ కేర్ చేస్తారు. తెలుగు ఫుడ్ ఉండడానికి తెలుగు షెఫ్ ని కూడా తీసుకొచ్చారనమాట. ఇది ఇంజనీరింగ్ బిల్డింగ్ అండ్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మాత్రమే ద హోల్ బిల్డింగ్ బిలాంగ్స్ టు. ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అసలు ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాము. ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోసం వస్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి కోర్సెస్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఆల్మోస్ట్ మనకి 16 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. సో ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, డిజైన్ టెక్ కావచ్చు, అడిటివ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెన్స్ ఉందో అది మొత్తం ఇక్కడే జరుగుతుంది. సో 3D లెర్నింగ్ కావచ్చు, 3D డిజైనింగ్ కావచ్చు, అండ్ AI మిషన్ లెర్నింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు మారుతి సుజుకి వాళ్ళు కావచ్చు, అండ్ IBM, ఇలా ప్రతి ఒక్క మేజర్ కంపెనీస్ ఇక్కడ కొలాబరేట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయేది డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. సో చక్కగా ప్రొజెక్టర్ ఉంటుంది అనమాట, అండ్ ఇక్కడ నార్మల్ బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరైనా సెషన్స్ ఇవ్వాలి అన్న పెద్ద పెద్ద IBM నుంచి, చాలా కంపెనీస్ నుంచి వస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్లో ఉండి పిల్లలకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్ కానీ ఇవన్నీ చెప్తుంటారు. సో చాలా స్పేషియస్గా ఉంది క్లాస్ రూమ్ కూడా, డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీస్, 120 సీటింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా గెస్ట్ లెక్చరర్స్ వచ్చినప్పుడు కంబైన్ చేయాలి బ్యాచెస్ని అన్నప్పుడు ఇది ఒక సెమినార్ హాల్గా యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ కరికులం అనేది వీళ్ళు ఎలా చూస్ చేశారు అంటే
ఏదైనా అప్డేటెడ్ వర్షన్స్ కానీ అప్డేటెడ్ సిలబస్ వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళు యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో దట్ స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఎటువంటి కోర్సెస్ వచ్చినా కూడా ఆ కరికులం అనేది వాళ్ళని అటువైపుగా తీసుకెళ్తుంది, కొత్త కోర్సెస్ ఏమైనా జాయిన్ అవ్వడం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు డేటా సైన్స్ తీసుకున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారు అండ్ ఏఐ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 year ఏఐ చదివిన తర్వాత సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలి, దాని మీద కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నప్పుడు వీళ్ళు సబ్ కోర్సెస్ అనేది యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఒక కోర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ అది నేర్చుకోవడానికి కూడా వీళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు అనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ 70 members ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఐఐటియన్స్ అండ్ ఎన్ఐటియన్స్ అనమాట. ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని కూడా దీనికి పేరు, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా వీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీస్ నుంచి ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ కూడా వచ్చి వీళ్ళకు క్లాసెస్ చెప్పడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. అండ్ బ్యూటీ థింగ్ అండ్ ఇంకొక చాలా స్పెషలైజ్డ్ ఫీచర్ ఏంటి అంటే బీటెక్ చదివిన వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఏదైతే ఉందో అది మొత్తం 1 year ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పర్సన్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి కానీ కంపెనీకి వెళ్ళి అక్కడ వర్క్ నేర్చుకుంటూ అండ్ వర్క్తో పాటు వాళ్ళు 15,000 to 20,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది మనకి ఫ్యూచర్లో వర్క్ ఎక్స్పీరియన్స్గా కూడా మనము తీసుకోవచ్చు. అండ్ ఆ 1 year సర్టిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇలా నేనైతే సబ్ కోర్సులు నేర్చుకుంటున్నారో ఆ సబ్ కోర్సు కూడా వాళ్ళు గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ ఉంది అండ్ ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎక్కడున్నాను అంటే సో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్న ఫ్లోర్లో ఉన్నాను అనమాట. సో ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో మొత్తం ఇవన్నీ కంప్యూటర్ ల్యాబ్సే. సో ఇటు ఒక 7 కంప్యూటర్ ల్యాబ్స్ అండ్ ఇటు ఒక 7 కంప్యూటర్ ల్యాబ్స్, మొత్తం 14 కంప్యూటర్ ల్యాబ్స్ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్నాయి. అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ ఐఓటీ ల్యాబ్స్ అనమాట, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఇవన్నీ. అండ్ గవర్నమెంట్ గ్రాంట్ ఆఫ్ మోడ్రాబ్ రూరల్ నుంచి ఏదైతే మనకు ఈ ల్యాబ్స్ ఉన్నాయో వాళ్ళు ఇవ్వడం జరిగింది. గణపత్ యూనివర్సిటీలో ఇటువంటి ల్యాబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ల్యాబ్ రూమ్ కూడా వెళ్ళి చూసేద్దాం. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాబ్లో అంటే కంప్యూటర్ ల్యాబ్లో 20 కంప్యూటర్స్ ఉండడం జరుగుతుంది. అలా ఒక 14 ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది ఇంకొక ల్యాబొరేటరీ అనమాట. సో చాలామందికి తెలుసు రెక్స్రాత్ బాష్ కంపెనీ, అది కూడా ఇంటర్నేషనల్గా ఇక్కడ వీళ్ళతో టైఅప్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ ద మిషనరీస్. ఏఐ లెర్నింగ్ తర్వాత ఏదైతే కోడ్ యూస్ చేస్తామో ఆ కోడ్ యూస్ చేసిన తర్వాత వాళ్ళు అది ప్రాక్టికల్గా లెర్నింగ్ అవుతుందా, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదని ఈ మిషనరీ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఆల్రెడీ కంప్యూటర్స్ ఉన్నాయి, దాని పక్కన మిషనరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డిజైనింగ్ అనేది వాళ్ళు అక్కడ చేసిన తర్వాత ఆ డిజైనింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అని ఈ మిషన్స్ ద్వారా తెలుసుకుంటారు. సో ఇలా మనకి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది అంటే పిల్లలు ఇంకా చాలా ఇంటెలిజెంట్గా అండ్ అలాగే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది ప్రాక్టికల్ లెర్నింగ్కి. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటేనే రేపన్ననాడు ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కానీ జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ గణపత్ యూనివర్సిటీలో చాలా వరకు వర్క్ షాప్స్ కావచ్చు, ప్రాక్టికల్ లెర్నింగ్ కావచ్చు అండ్ ఫ్యాకల్టీ దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది. సో ఇది ఇంకొక వర్క్ స్టేషన్ అనమాట. సో హైడ్రాలిక్ వర్క్ స్టేషన్. అండ్ ఎస్పెషల్లీ రెక్స్రాత్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బాష్ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ లెక్చరర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ విత్ మెషినరీ అనమాట. సో హైడ్రాలిక్ వర్క్ స్టేషన్ విత్ డబుల్ పంప్ అండ్ ప్రెషర్ రెగ్యులేటర్ అనమాట ఇవి. సో చూసారు కదా, మనకు ఎక్విప్మెంట్ కానీ మెషినరీస్ కానీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా వీళ్ళు ప్రతి ఒక్కటి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎక్స్పోజర్ పిల్లలకి ఆ వర్క్ స్టేషన్స్ కానీ ఆ మెషినరీ ఎక్స్పోజర్ ఉండి వాళ్ళు ఎలా యూజ్ చేయాలని తెలిస్తే చాలా బాగా గుర్తుండిపోతుంది. సో ఇటువంటి దాంట్లో ఫస్ట్ కేర్ తీసుకునేది మాత్రం గణపత్ యూనివర్సిటీనే. సో ఇప్పటిదాకా ఇంజనీరింగ్ బిల్డింగ్లో మనం కంప్యూటర్ ల్యాబ్స్ చూసాము, ఏఎంఎల్ వర్కింగ్ స్టేషన్స్ చూసాము అండ్ అలాగే హైడ్రాలిక్ వర్క్ స్టేషన్స్ చూసాము. ఇది ఎస్పెషల్లీ మనకు 3D ల్యాబ్ ప్రింటింగ్ మెషినరీస్ ఉన్నదనమాట. ఆల్మోస్ట్ 70 crores వర్త్ ఆఫ్ మెషినరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఎవరైతే మనకు ఒక 3D ప్రింటింగ్ కావాలి అంటే దాని వెనకాల కోడింగ్ ఉంటుంది కదా, అది మన స్టూడెంట్స్ అనేది ఇక్కడ చేశారనమాట. ఆ కోడింగ్ చేసి ఎటువంటి 3D ప్రింటింగ్స్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. సో ఎస్, సో చక్కగా గణపత్ యూనివర్సిటీ కాబట్టి వినాయకుడిని రిప్రజెంటేటివ్గా చక్కగా శివుడు అండ్ వినాయకుడిని ఇక్కడ ఈ మిషనరీ ద్వారా మన స్టూడెంట్సే తయారు చేయడం జరిగింది. 6 lakh కలర్ ప్రింట్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు
కలర్ కార్ట్రిజెస్ కూడా ఉన్నాయి. సో ఇది వాళ్ళ ఫ్యూచర్లో నార్మల్ ఇంజనీరింగ్ కాకుండా ఒక స్కిల్ బేస్డ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి ప్రాక్టికల్ లెర్నింగ్తో అనుకుంటే మాత్రం తెలుగు వాళ్ళు ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో ఎస్, ఇది ఇంకొక కంప్యూటర్ ల్యాబ్ అనమాట. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ చాలా వరకు గణపత్ యూనివర్సిటీలో 55 వరకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనకు ఐఐటియన్స్ ఎవరైతే అల్యూమిని ఉన్నారో వాళ్ళు ఫ్యాకల్టీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 70 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉందన్నమాట. అసలు ఏంటి, ఎందుకు ఇంత స్పెషాలిటీ గణపత్ యూనివర్సిటీ, తెలుగు వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే ఫస్ట్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఇది ఫుడ్, హాస్టల్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. సో నాకు తెలిసి అబ్బాయి తెలుగు అబ్బాయి అనుకుంటా. సో అవునా? ఓకే, నీ పేరమ్మా? మాధవ్. సో ఎక్కడి నుంచి? అనంతపూర్ నుంచా? ఓకే. సో ఏంటి అసలు గణపత్ యూనివర్సిటీ ఎందుకు నచ్చింది, ఎందుకు చూస్ చేసుకున్నారు? ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంక మిగిలిన యూనివర్సిటీస్ అంటే బెంగళూరు, చెన్నై అక్కడ కంపేర్ చేసినప్పుడు మనకు అక్కడ థియరటికల్ గా ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువ ఉంటుంది. ల్యాబ్స్ వర్క్ అయినా కానీ అందుకోసం ఇది తీసుకున్నాం. ఓకే. సో ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంది? ఫ్రెండ్లీగా ఉందా? డౌట్స్ అయితే క్లియర్ చేయడం? ఫ్యాకల్టీ ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా డౌట్స్ నైట్ అయినా రెస్పాన్స్ అయ్యేలా ఉన్నాం. ఎందుకంటే నైట్ అయినా రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇన్ క్యాంపస్ లోనే ఉన్నాయన్నమాట కదా, సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఫుడ్ అంతా ఎలా ఉంది? తెలుగు మెస్ ఉంది. సో మీ పేరండి? మణికంఠ. సో ఎక్కడి నుంచి? భద్రాచలం. సో ఏంటి అసలు ఏం నచ్చింది గణపత్ యూనివర్సిటీలో అండ్ నువ్వు ఏ కోర్స్ చేస్తున్నావు? నేను CSE/AML. ఓకే, CSE/AML చదువుతున్నావు. సో నచ్చిందా మొత్తం ప్రాక్టికల్ లెర్నింగ్ అదంతా ఉందా? ఎస్ మ్యామ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు చెప్పారు నీకు గణపత్ యూనివర్సిటీ బాగుంది అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో చదువుదాం అనుకోలేదు. ఇలా CSE చదవాలన్నా కానీ ఒక 5 lakhs పెట్టాలి పర్ ఇయర్ per annum. ఇక్కడ 2,30,000కి టోటల్గా per annum అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ స్టడీ విషయంలో అందరూ IIT ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్తున్నారు. ఓకే. సో చూసారు కదా, చాలా మంది తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే మంచి ఎన్విరాన్మెంట్, గ్రీనరీ చాలా బాగుంటుంది అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యాకల్టీ చాలా బాగా చూసుకుంటారు. ఏ డౌట్ ఏ టైం అయినా వెళ్ళి అడగొచ్చు. సో ఇటువంటి ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సో యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ లైబ్రరీ. అసలు గణపత్ యూనివర్సిటీలో లైబ్రరీస్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. వావ్. సో ఎంట్రన్సే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ లైబ్రరీలో 66,000+ బుక్స్ ఉన్నాయి. ఈ జర్నల్స్ కావచ్చు అండ్ పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయిన ఆ రిసోర్సెస్, పబ్లిషర్స్ ఉన్న బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 12 లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ స్కాన్ చేసుకుంటే దానికి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IEEE కావచ్చు, JCAT కావచ్చు, స్ప్రింగర్ కావచ్చు, KHub కావచ్చు. సో ప్రతి ఒక్కటి మనకు ఈ జర్నల్స్లో అండ్ ఈ బుక్స్ ఏవైతే మనకు కావాలి అనుకుంటామో చక్కగా అక్కడ స్కాన్ చేసుకొని PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే డెఫినెట్లీ మనకు ఒరాకిల్కి సంబంధించినవి అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని ర్యాక్స్ అండ్ నంబర్స్ కూడా రాసి పెట్టి ఉంచడం జరిగింది. అండ్ ఎవరైతే బుక్స్ టెక్స్ట్ బుక్స్ కొనకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే లైబ్రరీలో ఎవ్రీ సెమిస్టర్ వచ్చి ఆ సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ అన్ని తీసుకొని ఇష్యూ చేస్తారు వాళ్ళు. తర్వాత సెమిస్టర్ అయిన తర్వాత లైబ్రరీలో రిటర్న్ చేయాలి. సో ఇదేంటంటే రీడింగ్ రూమ్ అండ్ డిస్కషన్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం బుక్స్ తీసుకొని లైబ్రరీలో ఇక్కడ కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. ఇది కూడా సెంట్రలైజ్డ్ AC అండ్ ఆల్మోస్ట్ మీకు చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. లైబ్రరీ ఎవ్రీ డే 11 వరకు అంటే నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి బుక్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు గణపత్ యూనివర్సిటీలో నేను ఇంక్యుబేషన్ సెంటర్స్ చూపిస్తున్నాను. సో ఇవి మొత్తం ఇంక్యుబేషన్ సెంటర్స్ అనమాట. ఏంటి అంటే ఎవరైనా స్టూడెంట్స్ స్టార్టప్ కంపెనీ పెట్టాలి అండ్ ఆ ఐడియా ఒకటి వచ్చినా ఆ స్టార్టప్ ఐడియా నిజంగా బాగుంది అంటే కాలేజ్ దగ్గర నుంచి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దగ్గర నుంచి 50 lakhs ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇజంట్ ఇట్ గ్రేట్? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టార్టప్ కంపెనీ పెట్టాలి, ఆంట్రప్రీనర్స్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ఇన్నోవేటివ్ సెంటర్స్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఇక్కడ చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు స్వయంగా తన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి
మనకు ఈ లెటర్ ఏదైతే ఉందో ఆయనే స్వయంగా ఇవ్వడం జరిగింది. ఇలాగా మనకు ఒకటేంటి ప్రతి ఒక్కటి చెప్పుకుంటే మనకు ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వరకు ఎవ్రీథింగ్ చాలా చక్కగా డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ మీరు నిజంగానే ఇంజనీరింగ్ చేయాలి అండ్ బెటర్గా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ గణపతి యూనివర్సిటీకి రావాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది చాలా యూనివర్సిటీస్ చూస్తుంటారు, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ తెలుగు పేరెంట్స్కి వీసోర్స్ వర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఒకవేళ ఈ యూనివర్సిటీ చూశారు వీడియోలో అండ్ వచ్చి డైరెక్ట్గా చూడాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వీసోర్స్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళే టికెట్స్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి మీకు మొత్తం యూనివర్సిటీ మొత్తం టూర్ వాళ్ళే స్వయంగా చూపిస్తారు. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు జాయిన్ అవ్వాలా లేదా అని. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మొత్తం అడ్మిషన్ ప్రాసెస్, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ప్రాసెస్ మొత్తము వీసోర్స్ వర్సిటీ వాళ్ళే ఇస్తారనమాట. సో ఇంకేంటి, మీకు ఎవరైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు, ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి, యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఆంధ్రాలో కాకుండా పక్క స్టేట్కి వెళ్ళి మంచి యూనివర్సిటీ చేసుకోవాలి, చదువుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వీసోర్స్ వర్సిటీని కాంటాక్ట్ అవ్వండి.